మన తండ్రి దేవుని ప్రభువైన యేసుక్రీస్తుని కృపయు సమాధానాలు మీకు కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధులకు స్తోత్రాలు. నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ కృప జీవం కంటే ఉత్తమమైనది. ఆ కృప ద్వారా మమ్మల్ని సజీవులుగా ఉంచి కీర్తనాల ద్వారా ధ్యానం చేసి మీతో మాట్లాడండి. చిన్న బిడ్డల ఉదయకాలం ప్రయాసం నీ సన్నిధికి ఆశతో వచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తుతిస్తున్నాను. ఆశతో ఎదురు చూస్తూ వింటున్న బిడ్డలు వాక్యంలో తెరచిన తండ్రి అంతరంగంలో చేర్చుకోవడానికి విడుదల చూస్తున్న బిడ్డలు వరదలు మీ చేతులకు పోస్తూ మాతో మాట్లాడండి. యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చున్నాం. ఎటువారే తర్వాతి మొదటి ఆదివారంలో వాళ్ళందరూ సజీవులు వచ్చిన దేవునికి మొదటిగా వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. అలాగే దేవుని సన్నిధిలో చేరిన బిడ్డలు విడుదల చూస్తున్న వారికి అనే వాక్యాన్ని ఎంత ద్వారా ఆలకిస్తున్న బిడ్డలకు ఈ ఉదయకాల శుభములు అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యు. మీకు మీ కుటుంబాలకు శుభాలు. దేవుని దయలో ఈ సంవత్సరం ఆశీర్వాదక సంవత్సరం, టోటల్ నంబర్ 9 ప్రతి వారం చెప్పుకుందాం. ఈ ఆశీర్వాద సంవత్సరం మొదటిగా నీ సన్నిధిలో నా తండ్రి సంతోషం ఉండాలంటే ఏం చేయాలి అని గత వారం మనం చెప్పుకున్నాం. కుటుంబ విషయంలో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, శ్రమలైనా కూడా ఆనందించాలి. అంతేనా? శ్రమలైనా కూడా ఆనందించాలి, ప్రవర్తన కలిగి ఉండాలి, మంచి నడక నడవాలని మనం చెప్పుకున్నాం. ఎరువుగా మంచి ప్రవర్తన కలిగి ఉన్నది. దానియేలు శ్రమలైన పౌలు శ్రమలను చక్కగా ఆనందించి ఉన్నారు. నడక తండ్రిని అనుసరించి సాకు మంచిగా నడిచారు ప్రార్థన పూర్వకంగా. కాబట్టి ఆశీర్వాదాలు కావాలంటే గుడ్ బిహేవియర్, మంచి ప్రవర్తన, మంచి నడక. ఏ పరిస్థితిని తట్టుకునే అని గత వారంలో మనం విన్నాం. నేడు దేవుడు ఏ మంచి అలవాటు కలిగి ఉండాలి, ఇట్ ఈస్ ద బెస్ట్ హ్యాబిట్ చూచినట్లయితే సువార్త పాఠ్యభాగం నుంచి పరిశుద్ధైన లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 12 సంవత్సరాల ప్రాయంలో యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. 40 వచనాన్ని ఒకసారి చూడండి. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. ఎప్పుడైతే జ్ఞానులు వెళ్ళి బాలుడైనటువంటి యేసుని ఒక జేమ్స్ అనేటువంటి ఆయన ఇంట్లో ఐగుప్తులో ఉన్నప్పుడు పూజించినప్పుడు బాలుడు ఎదుగుతున్నారు. సుమారు 2 సంవత్సరాలు. ఆ 2 సంవత్సరాల ప్రాయం నుంచి దేవుని ఆత్మ వాళ్ళ ఐగుప్తు నుంచి అక్కడ లేని రాజు చనిపోయాడు. హేరోదు రాజు వాళ్ళ కొడుకు వచ్చాడు. కాబట్టి తను మంచివాడే, అతను ఎప్పుడు కూడా హత్యలు చేసేవాడు కాదు అని మత్తయి సువార్త 2వ అధ్యాయము 19వ వచనంలో హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత
ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లి తోడుకొని ఇప్పటి వరకు ఐగుప్తులో ఉన్నావు, ఐగుప్తు వెళ్ళమని చెప్పింది దోతే, ఎందుకంటే ఇక్కడ ప్రాణాపాయం ఉన్నది. మళ్ళీ అక్కడ కొంతకాలం అయితే హీరోజు చనిపోయి వాళ్ళ కొడుకు కింది పాపం 22వ వచనంలో అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హీరోజులకు ప్రతిగా స్వప్నమందు దేవుని చేత బోధించిన వారై గలిలయ ప్రాంతంలోని నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపు. ఇది ప్రభు యొక్క ప్రయాణం, తన జీవిత ప్రయాణం, నడిపించబడిన ప్రయాణం. దేవుని చేత పుట్టిందేమో బెత్లెహేములో, పెరిగిందేమో ఐగుప్తులో, మళ్ళా తీసుకొని నజరేతుకి మంచి పేరు లేదు. అయినా కూడా దేవుని చిత్తం ఎలా ఉందంటే, ఐగుప్తు అంటే బానిసత్వం. పితరులు ఇశ్రాయేలు దేవుడు తీసుకుంటే అక్కడ నుంచి సెక్యూరిటీ ప్లేస్ గా మళ్ళీ అక్కడే దేవుడు పెట్టాడు. ప్రియమైన దేవుడు పెట్టారా, మన అలవాట్లు ఎలా ఉండాలంటే, మన జీవన ప్రయాణం ఎలా ఉండాలంటే దేవునికి ప్యారలల్గా ఉండాలి. అంటే దేవుని చిత్తానుసారంగా ఎదురీతి ఏదకూడదు. ఎదురీతి ఎంతవరకు ఇస్తాము ఆ ఎదలేము, అపవాదితో మనం శోధించలేము, తట్టుకోలేము. కానీ దేవుడు కనుక తన చిత్తంలో మనం కనుక నడుచుకుంటూ చెప్పింది ఎవరు? దేవుని దూత అంటే దేవుడు చెప్పి పంపించాడు. కాబట్టి యోసేపు ఎదురు తిరగకుండా ఐగుప్తు వెళ్ళాడు. ఇక్కడ రాజుగారు వాళ్ళు చనిపోయాడే, వాళ్ళ కొడుకు వచ్చాడు అర్కెలాయని, కాబట్టి వాళ్ళు అక్కడికి వచ్చి అన్నాడు. మరి ఎక్కడికి వెళ్ళాలి? నజరేతు. అందుకని నతానేలు డౌట్ వచ్చింది, యేసు ప్రభు నజరేతు వెళ్తే నజరేతుల నుండి మంచిది ఏదైనా రాగలదు. అసలేంది నజరేతు అంటే మంచి పేరు లేదు. ఆ మంచి పేరు లేని దానికి మంచి పేరు అవడానికి ఈరోజు యేసు ప్రభు కనుక ఐగుప్తు నుంచి నజరేతు కనుక రాకపోతే నజరేతుకి మంచి పేరు ఉంటుందా? ఆ పాట మనం పాడుకుంటామా? బెత్లెహేమునా నా యేసయ్యా, ఇప్పుడేమన్నావు? నజరేయుడా నా యేసయ్యా, ఎల్లి యుగాలకైనా విలువలేని స్థానంలో మారులేని యేసు ఎదిగాడు. దట్స్ ఐ వాంట్ టు ఫోకస్. స్థలం గురించి ఎప్పుడు జడ్జి చేయబాకండి, ఊరు గురించి ఎప్పుడు జడ్జి చేయబాకండి, ఇంటి పేరు గురించి ఎప్పుడు మైనస్గా మాట్లాడలేదు. పదజాలం
విధానాన్ని బట్టి, ఆకారాన్ని బట్టి ఎప్పుడు మంచిగా మాట్లాడకండి. నజరేతు మంచిది కాకపోయినా నజరేయులోని రక్షకుడు ఎదిగాడు. జన్మించింది ఎక్కడ? బెత్లెహేములో. బెత్లెహేములో ఎక్కడ? సత్రములో. అదేమన్నా ప్యాలెస్సా? అవునా? ఆడికి ప్రయాణం వెళ్ళిపోయింది ఎక్కడ? ఐగుప్తులో. అక్కడ నుంచి వచ్చి ఎక్కడైంది? నజరేయుడు. బాలుడు జ్ఞానముతో నిండుకుని ఎదిగి బలము పొందుతుండెను. ప్రియమైన వాళ్ళారా, మన అలవాటు ఎలా ఉండాలంటే వ్యక్తిత్వాన్ని కానీ స్థలాన్ని కానీ చూడకూడదు. దేవుని మాట, దేవుని వాగ్దానం తప్ప ఎక్కడ కూడా నువ్వు దేవుని పలుకు రేడియోలో ఉన్నట్టు వినాలి. కానీ ఇప్పుడు ఏదో టీవీలో వచ్చింది కానీ సూట్లు, కలర్ఫుల్, వెనక డిజైన్లు ఏమి లేకపోయినా మేము కూడా హాల్లో పెడతాం. ప్రేయర్ అంబేద్కర్ భవన్ మా ప్రాంతంలో కానీ ఏదో కార్యక్రమం జరుగుతుంది. అందరూ సహోదరి అన్నయ్య ఎప్పుడు మనం చర్చి పెడతాం. సూర్యలంకలు కడుతున్నాం. అదే చెప్పండి, అదే హిందువుల కోసం సూర్యలంకలు సొంతం ఖచ్చితంగా దేవుడు ఇస్తాను వాగ్దానం ఇచ్చాడు. కిందేవుడు చర్చి, కిందేవుడు మందిరని రామారాయుడు గారి మరదలు నగడిచ్చిన పెద్దవారు. ఆయన చాలా పెద్ద ఫైనాన్స్ చేసేవాడు, చాలా భయం ఆయనంటే. ఆయన చెప్పిన చిన్న మందిరం పెట్టారు. పోక మందిరం పెడతారు. ఇండియన్స్ మందిరం సూర్యులకు ఎవరైనా శివాలయాలు అన్నీ ఉన్నాయి కానీ ప్రార్థన చేసుకునే స్థానం లేదు. బాపట్ల ప్రభు దర్శనించారు. ఇప్పుడు 2012 ఒక ఆంటీ స్వస్థత పడి చనిపోయింది అనుకున్నాను. వచ్చి మెట్లకి వస్తాపోండి అన్న. అవునా? దానంగా వచ్చింది, ఎక్కొచ్చి అయ్యా ఎంతైతే సరిపోద్దని చెప్పాను. సరిపోద్దంటే పో తీసుకోకుండా స్థలం 2 స్థలాలు చంద్రవల్ల తెలుస్తుంది. నీకు స్థలం హాయిగా పెట్టదు. దేవుని కలర్ఫుల్గా ఏదో డెకరేట్ చేసుకున్నట్టు కాదు. డోంట్ సీ దట్. దేవుని వాక్యం చక్కగా రేడియోలో ఉన్నప్పుడు ఆరాధన పొందుగా తీసుకుంటే హాయిగా విన్నాం. మొక్కం చూడటానికి లేదు సూర్యులు. అప్పుడు చాలా బాగుంది. ఎందుకు చెప్పినాడు? సాక్ష్యం నేను బిడ్డ చెప్పింది కాబట్టి. నేడు దినాన్ని ఒక సోదరుడు వైఎస్ఆర్ ఆయన చెప్పిన సాక్ష్యం నిజంగా సార్ ముందు తోడు మాస్టర్ అనుకున్నాడు. నిజంగా వందనాలు అయ్యేది. కానీ మాట్లాడుతుంటే మాత్రం తన భార్య గొప్ప విశ్వాసి రుద్రం చేస్తాము చేసినాక హైందవులు పట్టుదల 40 దినాలు వస్తుంది. భక్తుకి ఎవరు మాట్లాడగట నేనెళ్ళి కొంచెం మా సంఘం బాగు చేయగల ఆమె గట్టిగా అంటాను. ఆ పండుగలో పంటలు వచ్చి గౌరవంగా చేసుకుని భారతదేశ పండుగ పండుగ వంట చేసుకుని మంచిగా ప్రభుత్వించాలని చెప్పాను. సరే నేను మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఎక్కడ చెప్పాలి అర్థం కాదు. దేవుని దూతలో నేను వెళ్ళే వాచ్ టైట్ అయితే లూజ్ చేసుకోవడానికి చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఊరిని బట్టి కాదు, నజరేతుని బట్టి కాదు, కానీ వారు మన అలవాటు ఎలా ఉన్నారంటే మొట్టమొదటిగా దేవుని చిత్తమును జరిగించే అలవాటు అన్నారు. దేవుని చిత్తం జరిగేవారు ఏం చేస్తారంటే మందిరానికి వెళతారు. 2వ అధ్యాయం 4 నుంచి చదవండి. ఆయన 12 లూకాసు వార్త 2వ అధ్యాయం ఆయన 12 ఏళ్ల వాడినప్పుడు ఆ పండుగ ఆచరించకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. మరియా యోసేపు వెళ్ళిపోయారు. ఈయన అక్కడే ఉన్నాడు. ఆ రోజుల్లో సెల్ ఫోన్ లేక ఫోన్ చేయడానికి. ఇప్పుడైతే 3వ తరగతి కూడా ఫోన్ రాసినాగా వాళ్ళ లేవుగా. వాడుక చొప్పున దేవాలయానికి ఆ దినాలు 3 పండుగలు కరెక్ట్ జరిగించాలి. ఆ పండుగలు పస్కా పండుగ, 2వది పులిరొట్టెల పండుగ, పర్ణశాలల పండుగ, వారముల పండుగ. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 16వ వచనం. ఈ పండుగలు ఖచ్చితంగా జరిగించాలి. ప్రతి పురుషుడు, ప్రతి ఇశ్రాయేలీయుడు, ప్రతి యూదుడు కూడా ఈ పండుగలు జరిగించాలి. అందుకనే చదువుగా అనగా అంతే. అంటే ఉదయం కాదు, అవి ఖచ్చితంగా చేయాలి. రంజాన్ ప్రతి పురుషుడు, ప్రతి మగ బిడ్డ క్యాంప్ పెట్టుకొని
మసీదుకి వెళ్ళాల్సిందే. ఈద్ ముబారక్ జీ. ప్రతి యూదుడు పులే రొట్టెల పండుగ, వారం రోజుల పండుగ, చివరిగా పర్ణశాల పండుగ ఖచ్చితంగా వెళ్ళాలి. ఈ పండుగ వచ్చింది. ఏ పండుగ అది? పస్కా పండుగ. పస్కా పండుగ అంటేనే చాలా పవిత్రమైన పండుగ. బలి ఇచ్చినటువంటి అబ్రహాము కుమారుడు ఇస్సాకు బదులుగా బక్రీద్ పండుగ పస్కా. ఈ పండుగ దినాన 12 సంవత్సరాల వయసులో నజరేతులో చెందినటువంటి బాలుడైన యేసు యెరూషలేముకు వెళ్ళి, ఎందుకు మీరు అనుకున్నారు మేమే కదా ఆయన బిడ్డలు అనుకున్నారు. కాదు. 12 సంవత్సరాలు ఎంత ఇంపార్టెంట్ అంటే టీమ్ స్టార్ట్ అవబోతుంది. 13 స్టార్ట్ అయింది యవనస్తులు, అప్పటి వరకే బాలుడు అంటారు. 13 to 19 ఇట్స్ కాల్డ్ యంగ్ అడల్ట్ అంటారు. ఆ యవన ప్రాయంలో లోకంలో ఉన్నటువంటి నా వయసులో ఉన్నటువంటి వారందరూ దేవాలయంలో ఏం ప్రార్థన చేశారు? ఎంతమంది వాదించారు? ఆ ధర్మశాస్త్రం గురించి ఎలా వచ్చింది జ్ఞానము? యెరూషలేముకు చూస్తే వీళ్ళే వెళ్ళిపోయారు. 46వ వచనంలో 3 దినముల తర్వాత వెదకుచుంటే ఆయన ఎక్కడైనా 46వ వచనం 3 దినముల తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాట ఆలకించు, వారి ప్రశ్నలు వచ్చి వారు చూచారు. ఏం ప్రశ్న అడతాడు? మనం పాడుకున్న పశ్చాలని దేవుని కుమారుడు దిగి వచ్చిన సంగతి వాళ్ళకి అర్థం కాక ఆ వాదనలో శాస్త్రులు పరిసర ఆశ్చర్యపోయారు. నా ప్రియమైన బిడ్డలారా, నీ బిడ్డలను దేవుని మందిరానికి తీసుకొచ్చే అలవాటు ఉండాలి. నెంబర్ 1 మొదటి అలవాటు ఏంటమ్మా? దేవుని మందిరానికి తీసుకురావాలి. ఒక క్రైస్తవుడు, ఒక దేవుని విశ్వాసి, ఒక పురుషుడు యు హావ్ టు బ్రింగ్ టు ద టెంపుల్. అది మొట్టమొదటి అలవాటు. ఈ రోజున యేసు ప్రభు అలవాట్లు నేర్చుకున్నారు. మనం దేవుని మందిరానికి తీసుకుని రావాలి. దేవుని మందిరానికి తీసుకుని వచ్చినట్లయితే అక్కడ బిడ్డలు జ్ఞానమందును బలమునందును ఎదిగి ఉంటారు. వయస్సునందును దేవుని దయను ఉంటుంది. 4 రకాలు యేసు ప్రభు ఎదిగాడు. 52వ వచనంలో యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయను, మొత్తం ఎన్ని రకాలుగా? జ్ఞానం, వయస్సు, దేవుని దయ, మనుషు దయ ఉండాలి. అమ్మ చెప్పారు కదా, బిడ్డలు ఎత్తుంటే అటెండ్ అవసరం పెట్టుకుని ఉద్యోగం వచ్చింది. మనుషు దయ, వయస్సు పెద్దవాళ్ళు గౌరవించాలి. ఈ పరిస్థితుల్లో మొదటి లక్షణం మనము ఈ పండుగలు ఆచరించేటువంటి అందుకనే నిర్గమకాండం 23వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఖచ్చితంగా పురుషులు దేవాలయానికి రావాల్సిందే. సంవత్సరంలో 3 మార్లు. ఓకే, అది నేను మీకు ఆజ్ఞాపించినట్లు. ఎప్పటి నుంచి దేవుడు నిన్ను విడిపించాడో ఐగుప్తు నుంచి, ఈజిప్టు నుంచి, నీ పితరులు ఎన్ని పరిస్థితుల్లో దేవుడు తీసుకొని నేను ఇక్కడ తీసుకొచ్చాడో దానిని జ్ఞాపకం చేసుకోవాలి. తలుపులు లేని దేవాలయం చామర కాలంలో ఆ దినాలు జ్ఞాపకం చేసుకుని గ్రానైట్స్ మీద కూర్చొని దీపాలతో వెలిగిస్తున్నటువంటి సౌండ్ సిస్టమ్ తో కరెంట్ పోయిన సంగతి కూడా తెలియకుండా ఇన్వర్టర్ ఉన్నప్పుడు నీవేం జ్ఞాపకం చేసుకోవాలో తెలుసా? నాటి ఐగుప్తు జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దానికి వచ్చి ఈ వస్త్రం, ఈ స్థితి, ఇవన్నీ మనకున్నాయా? 50 ఏళ్ళ క్రితం పోషించబట్టమే కష్టం కదమ్మా. ఇంటూరులోనైతే అంటు కాబట్టి మజ్జిగను కలిపి గొప్ప దైవసేవలు చెట్లు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు. మజ్జిగను వాళ్ళు ఎక్కడ కొండ టచ్ అయితే అంటు కాబట్టి మట్టి పని చేస్తే డబ్బులేమి ఇవ్వరు. ఆ మజ్జిగ పెరుగు కలిపిన అన్నం ఇట్లా దోషుల్లో పోస్తే దోషులు పట్టుకొని తాగుతూ కడుపు నింపుకొని జీవించారు మన పితరులు. వాళ్ళు కుర్రోడంట
ఏదో ఆల్మోస్ట్ మెసేజ్ డబ్బులు వచ్చేది ఆయన అవ్వాలి. ఈ పని లేక మనకి జీవనం. దట్ ఈస్ అవర్ స్టేటస్. ఐగుప్తులో ఉన్నటువంటి దినాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రతి పురుషుడు, నాన్నలారా, దేవుని బిడ్డలారా, సేవకులారా, పురుషుడిగా 1వ తారీఖు 2వ తారీఖు కాదు, ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు 3 సార్లు మినిమం, సంవత్సరం 3 మార్లు పురుషులందరూ. అంటే ఇప్పుడు అమ్మాయి చెప్పిన పాయింట్ ప్రకారం అయితే మేము కరెక్ట్గా వస్తున్నాం కదండి. పాస్టర్ గారు పెళ్లి సంబంధం వచ్చింది, కరెక్ట్గా గారు రెవెన్యూకి చెప్తున్నాడు. మీరు చర్చికి వెళ్తాను అడిగింది దేవుగా. ఆయన చెప్పాడు చమత్కారంగా, వెళ్తానండి సంవత్సరం 3 సార్లు, క్రిస్మస్ ఇష్టం చేయమని. ఓహో, గట్టిగా. ఇప్పుడేమో వారానికి 4 సార్లు చెప్పాల్సి వస్తుంది నా దెబ్బకి. అది కాదు. సంవత్సరాలు 3 సార్లు అంటే దానియేలు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? నమోదు చేసుకో. సంవత్సరం అంటే ఏదో తెలుసా? డూ యు నో ద మీనింగ్ ఆఫ్ ద టైం? ఏ టైం ఆయుష్ దేవుడు ఇచ్చాడో ఆ టైం దేవుడికి నీవు 3 సార్లు దేవాలయం అంటే నీళ్ళే దేవాలయం, నువ్వు పనిచేసే పొలం ఆఫీసే దేవాలయము, నువ్వు సాయంకాలం వచ్చి మందిరమే దేవాలయం. 5 రకాల దేవాలయాలు. ఉదయం 5 దేవాలయాలు చెప్తారు. 5 రకాల దేవాలయాలు ఉన్నాయి. తెరా ఒక దేవాలయం విగ్రహం కట్టాడు. సొలొమోను టెంపుల్ కట్టాడు, యెరూషలేము దేవాలయం. 3వది క్రీస్తు అనే దేవాలయం. 4 యెరూషలేము దేవాలయం. 5 నీవు నేను ఒక దేవాలయం. ఇన్ని దేవాలయాల్లో ఏ దేవాలయం దగ్గర నీ వాడుకలో దగ్గరనే మంచి అలవాట్లు నేర్చుకున్నాం. ఎవరికి అలవాట్లు? అది యేసు ప్రభువుకు అలవాటు. ఏంటన్నది? వాడుకు చొప్పున మందిరానికి వెళ్ళాలి. 2వది మనం చూసినప్పుడు ఆయన అక్కడ చెప్పినంటే, నా తండ్రి పనుల మీద నేను వచ్చానమ్మా, పరిచర్యలో నన్ను అడ్డగింది. మీ నాన్నగారు ఎదుగుతున్నాడు అయ్యేదా? చదువు వచ్చాను. మీరే నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగురా. ఏంటి తండ్రి పనులు? ఫిలిప్పీ పత్రిక 1:27 వచ్చినది. నేను వచ్చి చూసినాను, అది ఏక మనస్సు కలవారే సువార్త పోరాడాలి. నేను వచ్చిందే ఐక్యం చేయడానికి. ఇవాళ చదువుకున్న రోమ పత్రికలో కూడా మనం చూసినట్లయితే 12వ అధ్యాయంలో ఎలా ఉన్నారంటే, మొదటేమో మందిరానికి వెళ్ళాలి, 2వది నీ మనస్సు నూతన పరచబడాలి. టైం తీసుకో, పర్లేదు, సంవత్సరాలు కాదు. వాగ్దానం తీసుకొని ఆ రోజు అలవాట్లు మార్చేది కాదు, అదొద్దు. అంతరంగంలో మార్పు రావాలి. చూడండి 12వ అధ్యాయము 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమైన పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మరి నూతనమవడం వల్ల రూపాంతరము పొందుడి. మన అలవాట్లు 2 వాళ్ళ దేవుని చిత్తం జరిగించడం, ఆ వాటంలో కూడా వెళ్దాం. అంటే నీ మనస్సు మారి నూతన మొగటం వల్ల రూపాంతరం. మనస్సు మారినటువంటి ఏంటి? 31వ తారీఖు మనసు కంట ఎన్ని సంవత్సరాలు? 9 సంవత్సరాలు. ఆమె చెబుతుంది, నేను చెప్పరా అన్నా 31 దాకే నేను ఎక్కడో మరళ్ళకి వెళ్ళా, ఈ ఊరు అక్కడ ఇక చూసుకో. 1వ తారీఖు నుంచి ఫస్ట్ నా కాపురం నుంచి కారణం చూస్తున్నాను 31వ తారీఖు. అవునా? అది కాదు. అంతరంగంలో మార్పులు వస్తే తప్ప. ఒక చిన్న సందర్భాన్ని మీకు తెలియచేయాల్సిపడుతున్నాను. దానియేలు మారలేదు, రాజులందరూ మారారు. నెబుకద్నెజరు మనస్సు మారిపోయి 4వ అధ్యాయం 37వ వచనంలో నెబుకద్నెజరు నేను అన్ని తెలుసుకోవాలని చెప్తున్నాను. నెబుకద్నెజరు నేను
పరలోకపు రాజు యొక్క కార్యములను సత్యములను సపలో ఉండడం ఒకసారి మీకు అర్థమైంది కాబట్టి దానియేలు మారాడు. ఎవరు? దానియేలు భక్తులు. దానియేలు దేవుడు గొప్ప దేవుడని ఒక రాజు గారు నెబుకద్నెజరు దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 37వ వచనంలో మీరు చదువుకుంటే రాజు మారాడు. అది గొప్ప. ఒక రాజు గారు మాత్రం గొప్ప. మనం తెలుసు, మనం ధ్యానం చేసుకున్నాం. ఒక యూదుల అధికారి మారాడు. ఎవరైనా? నికోదేము. ఆయన కూడా ప్రభు ఒక మాట చెప్పాడు, ఒక కొత్తగా జన్మిస్తే కానీ దేవుడు అందించాడు. అది మార్పంటే ఏదో కాదు. ఇదే జనవరి నెల 4వ తారీఖున గొప్ప దైవ సేవకుడు, ప్రపంచవ్యాప్త సువార్థికుడు బిల్లీ గ్రహాం గారి కుమార్తె వచ్చారు. 10 సంవత్సరాల క్రితం, జస్ట్ 6 ఏళ్ళ క్రితం. ఆమె చెప్పి దివాకమే చెప్పలేదు. ఆమె ఇండియా రావాలంటే ఒక మీటింగ్కే పర్మిషన్. అది కూడా మా అమ్మాయి పంపన్నారు అక్కడ. అప్పుడు ఐగారు బ్రతికే ఉన్నారు. బిల్లీ గ్రహాం గారు 95 ఏళ్ళు, కూతురు పంపడానికి వేసా 1 ఇయర్ కింద పడితే నో ఇండియా పరిస్థితుల్లో క్యాబినెట్ భయపడ్డారు. అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన సార్ మేము హైదరాబాద్లో మేమున్నాం, మేము చూసుకుంటామని కేసీఆర్ గారు కూడా కేటీఆర్ గారు మరలా సమాచారం పంపించి గవర్నమెంట్ గారు పంపించుకుంటే ఒక్కరోజు ఒక్క మీటింగ్ మా బిడ్డ 1 గంట మాట్లాడితే వెంటనే ఫ్లైట్ అక్కడ నుంచి స్పెషల్ ఫ్లైట్లో పంపిస్తారు. మొత్తం అమెరికా నుంచి దిగే సెక్యూరిటీ 7 స్టెప్పుల సెక్యూరిటీ. అంత గొప్ప యాంటీ గ్రాహం గారు. ఆమె చెప్పిన మాట ఇది. అంత దూరం వెళ్తే దేవుడి దగ్గర అవకాశం పాస్ వచ్చింది. ఏం చెప్పింది తెలుసా? నెబుకద్నెజరు మారడానికి కారణం ఎవరమ్మా? ఎవరా? దానియేలు. దానియేలు స్థితి గొప్పదా? నెబుకద్నెజరు స్థితి గొప్పదా? అదే దానియేలు ఉన్న దేవుడేమో గొప్ప దేవుడు. నెబుకద్నెజరు భౌతికంగా గొప్పవాడు కావచ్చు కానీ ఆధ్యాత్మిక జీరో. నా సహోదరులారా, యువర్ ఆల్ లైక్ డానియల్ ఆర్ ప్రేయింగ్ ఫర్ యువర్ కాన్స్టెన్సీ అన్నా ఒకటే మాట. ఒక మండలం తెలియదు, జిల్లా కూడా తెలియదు. ఆమె చెప్పారు వీళ్ళంతా ఎమ్మెల్యేలు కూర్చున్నారు, ఎంత గులాబీ బ్యాచ్ అంతా కూర్చున్నారు అక్కడ. ఎవరెప్పుడు? దే ఆర్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ రిప్రజెంటేషన్ చెప్పారు. ఓకే, కాన్స్టిట్యున్సీ మీన్స్ అని తెలియదు ఆమెకి. దే హ్యావ్ 175 కాన్స్టిట్యున్సీస్ అని చెప్తే 150 నియోజకవర్గాలు పెట్టి ఓకే చెప్పుకున్నప్పుడు ఆర్ యు ప్రేయింగ్ ఫర్ యువర్ కాన్స్టిట్యున్సీ అన్నావా? అదంతా చూస్తున్నారు అంతే. అందరూ ఎమ్మెల్యేలు అనుకున్నారు. నీ నియోజకవర్గం కోసం ప్రార్థన చేస్తావా? నాకు అప్పుడు తట్టింది, ప్రభువా బాపట్ల కోసం ప్రార్థన చేస్తాను కానీ, నా బంధువులు చేస్తాను కానీ, ఆత్మీయులు చేస్తాను కానీ, నా నియోజకవర్గం గురించి ప్రార్థన చేస్తాను కానీ, ఆ రోజు నియోజకవర్గం గురించి ప్రార్థన చేస్తుంటే నా జ్ఞాపకం. ఒక నాయకుడు మారినప్పుడు నెబుకద్నెజరు మాట ఏమన్నాడు తల్లి? ఆ దేవుని లక్ష్యం చెప్తాడు అక్కడ. చదువురా మళ్ళా. నెబుకద్నెజరు రాజునని నేను, అంటే నా రాజ్యం శాశ్వతం కాదు, పరలోకపు రాజు ఆయన కార్యములు గొప్ప. అంటే మీకు అర్థమైంది లేదు కానీ ఈ రోజున దేవుని చిత్తం నెరవేర్చే వ్యక్తి దేవుని మందిరానికి వచ్చి మామిడి యేసుని వర్తిల్లాలి. నెంబర్ 2, ఆమేన్. రెండోది, మనసును నూతన పరుచుకొని మనం ఎంతటి వారమైనా పురుషులారా, నాయకులారా, దేవుని బిడ్డలారా, అన్నలారా, సోదరులారా, స్త్రీలు వెళ్ళటం కాదు, రాజు మారాడు అక్కడ. అది మనస్సు మారి రూపాంతరం చెందినప్పుడు మనం ఆశ్రయించబడతాం. అయితే చివరిగా మనం ఏమి చేయాలంటే 3 విషయాలు చేయాలి. మొట్టమొదట మన లూకాసు వార్త 2వ అధ్యాయం 16వ వచనంలో బైబిల్ చదవాలి. 3 అలవాట్లు నేర్చుకుంటాం. లూకాసు వార్త వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలే పాడరా. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలే
చదవండి 2వ అధ్యాయం. చాలా పరిశు యేసు ప్రభు చూసేవాళ్ళతో వాక్యాలు చేయాలి. ఏం చేయాలి? వాడు చేస్తూ మన ఇంట్లో పశువుల బాగు పెట్టుకుని డెకరేట్ చేసుకుంటారు కాదు. ఆ పశువుల బాగు సీజన్ అయిపోయింది కదా అనుకోవద్దు. యేసు బర్త్డే చేసి నేను చూడాలి. సి బైబిల్ మొదటిగా. రెండవది 39వ వచనం 2వ అధ్యాయంలో నీవు వారు ప్రభువుని అక్కడ ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, ఆ ఊరికి వెళ్ళి ఎక్కడో కూడా ప్రార్థన చేయాలి. మూడవదిగా ఆయన చేసిన కార్యాన్ని వాడుకు చొప్పున మనము చాటాలి. 3 చేయాలి. యేసు ప్రభువుకు అలవాటు అది. ధర్మశాస్త్రం చదువుతాడు, దేవాలయానికి వెళ్తాడు, ప్రార్థన చేస్తాడు. బాగున్నప్పుడు అదే చేశాడు, యవనస్తులు అదే చేశాడు, పరిచయం కూడా అదే చేశాడు. నీ అలవాటు ఏమిటి? మన అలవాటు ఏమిటి? ఈరోజు మన అలవాటు, దేవా నేను నా మనస్సుని మార్చుకున్నానా లేక పాత మనస్సు ఉన్నదా? నీ మనస్సు ఎలా ఉండాలి? నూతన పరచబడాలి. దానియేలు రాజులాగా, ఎవరైనా నెబుకద్నెజరు రాజులాగా కొంచెం ఆలోచించండి. పెద్దవాళ్ళలాగా, స్త్రీలాగా. మరియ చెప్పినప్పుడు ఎవరు నా తల్లి? నొరబగట్ల అంతే. ఎవరు నా తల్లి? కానానులో కూడా అంతే. నా టైం రాలేదాకంటాడు. ఎవరు నా తల్లి? ఎవరు నా తండ్రి? కాదు, నేను లోకానికి వచ్చిందే ఆయన చిత్తాన్ని నెరవేర్తాను నేను వచ్చాను కాబట్టి నాకేమవుతామా అని చెప్పాడు. అందుకని యెషయా 61 అందరూ బైబిల్ తీయండి. దేవుడు చెప్పిన మాట 61 చక్కని మాట. దేవుడు ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, యెహోవా నన్ను అభిషేకించి. దేవుని ఆత్మ యేసు ప్రభు బాలుడైనటువంటి ఆ బాలుని మీద 4 విషయాలు చెప్పాడు. బాలుడు ఎట్లా ఎదిగాడు? ఎలా ఎదిగాడు? జ్ఞానవంతుడు, వయస్సునందును, దేవుని దయను. నీ బిడ్డలు ఎదుగా రాసిపడుతున్నావా? అప్పుడు ఆత్మ దిగి వస్తుంది. ప్రభువు ఆత్మ నా మీదకి వచ్చింది, నలిగిన వారి దృఢపరచడానికి, చెరలో విడిపించడానికి, బంధించబడి. 3వ వచనము యెహోవా హితవత్సరమును మన దేవుని పండుగని ప్రకటించడానికి, దుఃఖాక్రాంతాన్ని ఓదార్చడానికి ఆయన వచ్చి ఉన్నాడు. అది రెడీ. యెహోవా నాటిన చెట్లని వారి పేరు పెట్టుకుని చాలా కాలం నుండి పాడుకున్న స్థలంలో వారు తిరిగి కడతారు. అది రెడీ టు గ్రో ఇన్ ద టెంపుల్. నీ వాడికేంటి? నీ అలవాటు ఏంటి? సంవత్సరానికి 3 సార్లు ప్రతి పురుషుడు ఎలా క్రమం తప్పకుండా ఆ యూదులు వెళ్ళారు, పండుగ చేసుకున్నారు. మనం కూడా ఆ పండుగలు చేసుకున్నామా? లేదు, దినాన్నే ఒక పండుగ చదువుతాం. 25 క్రిస్మస్ కాదు, 25 వేసుకోవడం పట్ల నేనే తెలియజేస్తున్నా నాకున్న వేదాంత జ్ఞానాన్ని బట్టి. 25 పుట్టింది కాదు, నీకు కావాల్సింది పుట్టాడా లేదా కావాలి, అంతేనా? రక్షకుడు ఉదయించాడని ప్రాముఖ్యం బ్రదర్. ఆ రక్షకుడు ఉదయించిన రక్షకుడిని ప్రతిదినము కూడా రక్షకుడు ఉదయించినాడు. అందుకేగా రేపు 2వ తారీఖు 3వ తారీఖున మొదటి శుక్రవారం మనం పడుతున్నాం. రేపు చిత్రకి పడతాం, శ్రమకాలాన్ని పాడేస్తాం. ఆయన పుట్టిందే మరణించడానికి, తిరిగి లేవటానికి. నీ అలవాటు ఏమిటి? 3 కూర్చుంటాం. నెంబర్ 1, దేవుని చిత్తానుసారంగా నేను నడుస్తాను. చెప్పండి, దేవుని చిత్తాన్ని అంటే నీ వాగ్దానం దానికి ఏదో చూసుకొని ప్రార్థన చేయగాని దేవుని చిత్తం ధరించాడు. నెంబర్ 2, దేవాలయానికి క్రమ తప్ప మందిరానికి వద్దాము. 3వది, అయ్యా నా మనస్సులను నూతన పరచుము దేవా. రాజునే మార్చావు, నెబుకద్నెజరునే మార్చావు, నికోదేమునే మార్చావు. వాక్యం ద్వారా నిన్ను చూస్తానయ్యా, ప్రార్థన చేసుకుంటాను, ముందుకు సాగుతాను. ఈ 3 అలవాట్లు ప్రభువుకున్న వాడుక చొప్పున మనం కూడా మన బిడ్డకి నేర్పినప్పుడు ప్రభు ఆశీర్వదిస్తాడు. అప్పుడు 4 రకాలుగా నీ బిడ్డల్ని ఉద్దేశించబడతావు. జ్ఞానవంతులు, వయస్సునందులు, దేవుని దయలను, మనిషి దయలను వర్ధిల్లుదురుగాక. పరిశుద్ధులని కొందరు
నిన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానం వచ్చే దేవుని సమాధానం ప్రభు యేసు క్రీస్తు వలన మీ హృదయాలకు మీ తలపులు కావాలనుగాక. ఆమేన్. దేవా నాయతో శుద్ధ కృపా అన్ని జనులకు సువార్త. మీరందరూ బిడ్డలు చూసే మనం కూడా కొత్త సంవత్సరం ఒక్క వాగ్దానం హైదవులకు దేవుని వారికి ఒక్క మాటైనా చెప్పండి. దానికి ఆదివారానికి అర్థం. మీ పనిచేసే స్థలాల్లో బంధువుల్లో దేవాలయం రాని వారికైనా ఒక్క అదే అంటే అన్ని జనులకు స్వార్థ. దేవుడు దీవించును గాక. ప్రభు విజయంతో చేసిన వేడుకపై కృతజ్ఞతలో ప్రార్థించుకొని మనం చేస్తాం.